ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు. పెద్ద ఎత్తున అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. ఈ పరిస్థితిని నిరసిస్తూ రాజమండ్రి గోకవరం బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మహిళలు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రశ్నిస్తాను అన్న నేత జరుగుతున్న ఘోరాలను చూస్తున్నారే తప్ప బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం కూడా సమర్పించారు. చెప్పండి, గతంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఏడాది కాలంలోనే ఎన్ని రకాల పరిణామాలు సంభవించి మనం ప్రత్యక్షంగా చూస్తాం. అసలు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి జిల్లాలోని ప్రతి ఏరియాలోని ఏదో ఒక రకమైన అరాచకాలు, అన్యాయాలు, మరి మహిళల పేరు మానభంగాలు మనం కళ్ళారా వింటున్నాం, చూస్తున్నాం. మరి పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎవరు రెస్పాన్స్ బాగుండక ఏ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లేదని మనం ప్రత్యక్షంగా మొన్న అనంతపూర్ జిల్లాలో మరి తన్మయ ఇష్యూని చూసాం. ఎందువల్లంటే ఆ అమ్మాయిది వారం రోజుల క్రిందట పేరెంట్స్ కనపట్లేదని ఇచ్చినప్పటికీ కంప్లైంట్ పోలీసులు స్పందించక 7 రోజుల తర్వాత డెడ్ బాడీ తీసుకెళ్ళి ఇవ్వడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి. మరి లా అండ్ ఆర్డర్ ఉందన్న విషయం మన అందరూ కూడా కనపడుతున్నాం. ఈ రకంగా అరాచకాలు ఈ రకంగా మానభంగాలు చేసి మరి ఎక్కడా కూడా వాళ్ళ యొక్క నాయకుల్ని పక్కకు తప్పించే విధానంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కళ్ళారా కనపడుతుంది. ఈరోజు మహిళా హోంమంత్రి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను. మరి గతంలో మరి జగనన్న సీఎం కింద ఉండగా మరి మీరు భారతి గారిని, విజయమ్మ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించారే. మరి ఆ రోజు ఆవిడ మహిళ కాదా? మరి విజయమ్మ గారు మహిళ కాదా? మరి వాళ్ళకి మనోభావాలు ఉండవా? సాక్షిపర్లో డిబేట్లు జరుగుతూ ఉంటాయండి. వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. డిబేట్లో ఏదో మాట్లాడతాం, కానీ అది డిబేట్ పెట్టే వాళ్ళకి ఏంటి సంబంధం? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన అనవసరంగా వీళ్ళు జైల్లో పెట్టడం చాలా తప్పు అండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం తప్పు. ఎందుకంటే ఒక కంపెనీ మనం పెడతాం, కంపెనీ అధినేతకి ఏం సంబంధం? ఇక్కడ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంబంధం. ఎవరైతే డిబేట్లో మాట్లాడతారో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ మీద ఖండించడం అనేసి ఈ ఐని తీసుకెళ్ళడం మాత్రం చాలా ఖండిస్తున్నామండి. ఇది కరెక్ట్ కాదు. మీ కూటమి ప్రభుత్వం చేతగాక మా మీద మీరు నిందలు మోపుతున్నారు, అది కరెక్ట్ కాదు. మేము మళ్ళీ మహిళలు ఇలాగే జరుగుతూ ఉంటే మేము రోడ్డుకి ఇంకా ఉధృతం చేసి మేము ఇంకా ఎక్కువ ధర్నాల్లో పాల్గొంటాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసేయండి. ఒక్కరిని కాదు, మా పార్టీ అందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. సూపర్ 6, సూపర్ 7 143 హామీలు ఇచ్చి ఈ రోజు ఆయన విఫలమయ్యి డైవర్ట్ పాలిటిక్స్లో ఈరోజు నిన్న జరిగింది ఏంటంటే సంవత్సర కాలం 143 మహిళల హత్యలు జరిగింది. 143 మందికి మానభంగాలు జరిగినాయి. 17 మంది ఈ ఏడాది కాలంలో 143 మానభంగాలు జరిగినాయి. 43 మంది హత్యలు చేశారు. హత్యలు చేసి చంటి బిడ్డల దగ్గర నుంచి ముసలివాళ్ళని ముతకోవడం లేదు. అందరికీ ఏం చేస్తున్నారు? ఒక మహిళా మనిషి, ఆ మినిస్టర్ ఒక రబ్బర్ హోమ్ మినిస్టర్, ఆవిడ ఒక రబ్బర్ స్టాంప్ అనమాట. ఆవిడ ఈ రోజు ఎక్కడ కంట్రోల్ చేసింది? కంట్రోల్ చేయనప్పుడు మీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయనప్పుడు తప్పుకోవాలంతే. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని, రోడ్డుకి పెద్ద ఎత్తున ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.